అవినాష్ ఫ్రెండ్ కార్తిక్ ని చంపేసిన తర్వాత ఇక అవినాష్ ని జేడి అందరి ముందు జనాలలో చితగ్గొడుతూ చావగొడుతూ ఉంటుంది. కొట్టు జేడి బాగా కొట్టు అంటూ కేడి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా జేడి చాలా కోపంగా సుమ చావుకి న్యాయం జరగాలని అవినాష్ ని చాలా గట్టిగా కొడుతూ ఉంటే అవినాష్ కుప్పకూలిపోతూ ఉంటాడు. అవినాష్ జేడి దెబ్బల్ని తట్టుకోలేక కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడు మీనన్, రే అవినాష్, జేడి మీ ఫ్రెండ్స్ ని చంపింది, మీ నాన్నని హాస్పిటల్ పాలు చేసింది, లేరా లేరా లే లేచి జేడీని కొట్టు అని బాగా రెచ్చగొడుతూ ఉంటాడు. దాంతో అవినాష్ మరింతగా రెచ్చిపోతూ లేవలేకపోతున్నా కూడా గట్టిగా అరుస్తూ, జేడీ ఈ రోజు నా చేతుల్లో తప్పించుకోలేవు, నా చేతుల్లో నుంచి నీ చావు తథ్యం అని జేడీని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అవినాష్ జేడీపై అసలు ఒక దెబ్బ కూడా వేయలేకపోతూ ఉంటాడు. జేడీ చేతిలో చావు దెబ్బలు తింటూ ఉంటాడు. అలా జేడీ అవినాష్ ని కొడుతూ ఉంటే అవినాష్ పొరపాటున జేడీ మాస్క్ ని లాగేస్తాడు. దాంతో జేడీ మొహం మీనన్ కి కనిపించకుండా వెనక్కి తిరిగి ఉంటుంది. కమాన్ జేడీ బయటికి రా, ఆ ముసుగు వెనుక ఉన్న మొహం చూపించు జేడీ, చూపించు అని మీనన్ ఆతృతగా పిలుస్తూ అడుగుతూ ఉంటాడు. అయ్యో మాస్క్ పోయిందేంటి అని కేడి, రమ్య అందరూ కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా అని కేడి మరింతగా కంగారు పడుతూ ఉంటే జేడి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అయితే జేడి మొహాన్ని గుర్తుపట్టకుండా పసుపు కుంకుమ రాసుకొని అమ్మవారిలాగా త్రిశూలం పట్టుకొని మొహాన్ని చూపిస్తూ ఉండడంతో మీనన్ మరింత షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. హమ్మయ్య అని కేడి రిలాక్స్ అవుతూ ఉంటాడు.